లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్లయితే వర్షాలు అయితే పడుతున్నాయి. అలాగే ఋతుపవనాలు ఎన్ని రోజులకు వస్తాయి, ఈ ఋతుపవనాలు వచ్చే క్రమంలో వాతావరణం ఏ విధంగా మార్పులు చెందుతుంది అని చెప్పి మనతో పాటు వాతావరణ కేంద్ర అధికారి సునంద మేడం మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఋతుపవనాలు ఎప్పుడు తాగుతున్నాయి, వాతావరణం రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఋతుపవనాలు నిన్నటికి అండమాన్ సముద్రము అలాగే సౌత్ బంగాళాఖాతం మీదుగా విస్తరించడం జరిగింది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే ఇంకా ఫర్దర్గా శ్రీలంక తర్వాత కేరళ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. బట్ డే బై డే దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. వన్స్ కేరళ కనుక రీచ్ అయినట్లయితే కనుక మనకి వారంలోనే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఎప్పుడు కేరళకి తాకిందే అనేది చాలా కీలకమైనది. అయితే టైం టు టైం మానిటర్ చేస్తున్నారు ప్రస్తుతం. తెలంగాణ రాయలసీమలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇటువైపు కూడా ఎటువైనా వర్షాలు కురిసే అవకాశం ఉందా? రానున్న 5 రోజులు కూడాను కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఈ నెల 22వ తారీఖు కల్లా నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ఏర్పడినట్లయితే మరిగా 24 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం కనుక ఏర్పడితే ఈ మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది. ఫర్దర్గా ఇది ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం అనేది అంటే తర్వాత ఫర్దర్ వాయుగుండం ఎలా బలపడింది, దాని యొక్క రెయిన్ ప్రభావం అంతా కూడా ఎక్కువగా నార్త్ ఒడిశా వెస్ట్ బెంగాల్ మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మనకైతే మేఘావృతమయ్యే తేలికపాటి వర్షాలు అయితే 1 లేదా 2 చోట్ల ఉండే అవకాశం అయితే మనకి ఉంది. చిరుజల్లులు పడే అవుతుంది. సో దీని ప్రభావంతో ఏంటంటే టెంపరేచర్స్ ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోనూ కూడా less than 40 degrees టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. సాధారణము కొన్ని చోట్ల అయితే ఎక్కడైతే వర్షం ఉంటుందో సాధారణం కన్నా తక్కువ కూడా టెంపరేచర్స్ రికార్డ్ అవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 2 రోజులు మాత్రం ఈ యొక్క లో ప్రెషర్ ఏర్పడి వాయుగుండంగా అయ్యే లోపు మాత్రం టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎక్కువైనా కూడా అవి 40 less than 40 ఉంటాయి. తీవ్రత కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే వేడి ఒక్కపోత వాతావరణం అనేది మరి కొనసాగుతుంది. అంటే ఎక్కువ చెమట పూయడం లాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే మాయిశ్చర్ కంటెంట్ మనకి బాగా ఉంది కాబట్టి డెఫినెట్గా కొంచెం వేడి ఒక్కపోత వాతావరణం అనేది ఉంటుంది. మేడం, ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మేడం? ఇంకా ఫర్దర్గా అంటే వన్స్ ఇది వాయుగుండంగా అయిన తర్వాత దీని గమనం ఏ విధంగా ఉంది, తర్వాత ఫర్దర్గా ఇది ఎంతవరకు ఇంటెన్సిఫై అవుతుంది, తీవ్రత ఎంతవరకు పెరిగి ప్రెషర్గా ఫామ్ అవుతుంది, వాయుగుండంగా మారే అవకాశం అయితే కనబడుతుంది. ఈ వాతావరణం ఋతుపవనాలు ఫైనల్గా వచ్చే అవకాశం ఉందా మేడం? ఋతుపవనాలు అదే కేరళకి తాకిన మరి వారం రోజుల్లోనే మనకి వస్తాయి. అయితే కేరళకి ఎప్పుడు తాకనన్నది అనేది కీలకమైనది. అన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే ఆల్రెడీ 31st అని అంటున్నారు. బట్ అది +or-4 days మనం వేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ వన్స్ కేరళకి రీచ్ అయితే కనుక మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా వారంలో రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 24న వాయుగుండంగా అయితే మారే అవకాశం అయితే ఉంది. వాయుగుండం అనంతరం ఋతుపవనాలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ అనుకున్న దానికన్నా 2-3 రోజులు ముందుగానే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.